అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ సమస్య ఏదైనా పరిష్కారం ఇద్దరిలోనూ ఉంటుంది. రచించిన వారు అరుణ గారు. కథలోనికి వస్తే ప్రియా, అంశు కొత్తగా పెళ్ళైన దంపతులు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ జాబ్స్. పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఒకరంటే ఒకరికి అవగాహన లేదు. పైగా ఇద్దరూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఒకరి గురించి ఒకరు చెప్పుకొని కూడా వీలు లేకుండా పోయింది. మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పెద్దవాళ్లతో మాట్లాడటం, వాట్సాప్‌లో ఫోటోలు పంపటం చూసి ఒకరికి ఒకరు నచ్చటం. ఎప్పుడో వీలున్నప్పుడు 4 మాటలు, కుదిరినప్పుడు ఒక 10 మెసేజ్‌లు. సెలవులు లేని కారణంగా వారంలో ఎంగేజ్‌మెంట్, పెళ్లి అన్నీ అయిపోయాయి. మళ్ళీ ఎప్పట్లా వాళ్ళ జాబ్ బిజీలో ఉన్నారు. ఒక ఆదివారం పొద్దున్నే "ప్రియా కాఫీ తీసుకురా" అన్నాడు అంశు. నేను మీలాగే రోజు మొత్తం కష్టపడుతున్నా. నిన్న వీకెండ్ ఉంది. ఫ్రెండ్స్ అని షికార్లని బలాదూర్ తిరిగొచ్చారు. నేనొక్కదాన్నే ఇంట్లో ఎన్ని పనులు చేసుకున్నానో తెలుసా? ఈరోజు నేను రెస్ట్. నువ్వే కాఫీ తీసుకురా అంటుంది ప్రియ. వామ్మో! కాఫీనా? నేనా? నాకేం వచ్చే? అయినా రోజు పనమ్మాయే కదా చేస్తుంది. ఈ ఒక్కరోజు నువ్వు ప్రేమగా భర్తకు కాఫీ కూడా ఇవ్వలేవా? అంటాడు అంశు. అవునా? ఆ ప్రేమ నేనే కాదు మీరు కూడా చూపించొచ్చు. పనమ్మాయి ఉంటే అన్నీ తనే చేస్తుందా? నేనేం చెయ్యట్లేదా? కనీసం కబోర్డ్‌లో ఉన్న డ్రెస్ తీసుకోవటం కూడా చేతకాదు. మళ్ళీ నేనేం చేయట్లేదంటావా? అయితే నీకు అన్ని పనులు పనమ్మాయే చేసి పెడుతుందా? అంటుంది ప్రియ. అంతే. అంశుకి కోపం వస్తుంది. ఏంటే పెట్టమొహం దానా, నేను ఒక్క కాఫీ తెమ్మన్నాను. దానికి ఇన్ని మాటలంటున్నావు. అయినా ఆడదానివి, భర్తకి ఆ మాత్రం కూడా చేయలేవా? మా అమ్మ ఇంట్లో అన్ని పనులు చేసుకొని మమ్మల్ని ఇంత పెద్దవాళ్ళను చేసింది. నీలాగా అందరూ అనుకుంటే ఇంకా భార్య భర్త అని తేడా ఏముంటుంది అన్నాడు పౌరుషంగా. నేను పెట్టమొహం దాన్నా, నువ్వేరా పీతమొహం వాడివి. ఏంటి ఓ పెద్ద తేడా చూపిస్తున్నావు? భార్య భర్త అని నువ్వెంత సంపాదిస్తున్నావు, నేను అంతే సంపాదిస్తున్నా. ఇంట్లో నీకెంత అధికారం ఉందో నాకు అంతే ఉంది. ఈఎంఐ ఇద్దరం కలిసి కడుతున్నాం. అప్పుడు అనొచ్చుగా నువ్వెందుకే నేనే కట్టుకుంటాను అని. అప్పుడు ఎక్కడికి పోయింది నీ మగతనం? మీ అమ్మ ఇంట్లో అన్నీ చేసుకుంటా మిమ్మల్ని పెంచి పెద్ద చేసిందా? మరి పని పాట లేకపోతే ఇంట్లో పని చేసుకోక ఏం చేస్తుంది? అయినా గొప్పగా పెంచిందిలే. ఎప్పుడూ చూడు ఫ్రెండ్స్, పార్టీలు, పబ్బులు అని తిరుగుతుంటావు. ఇల్లు పెళ్ళామని గుర్తుంటేగా. మహా గొప్ప తల్లి, భలే పెంచింది. మా అమ్మనేమన్నా అన్నావంటే మొహం పగిలిపోద్ది. నువ్వేమన్నా పద్ధతిగా పెరిగావా? నీకు లేరా ఫ్రెండ్సు? నువ్వెళ్ళట్లేదా పార్టీలకి? ఇంటికి రావటం మొదలు చాటింగ్లతోనే గడిపేస్తావు. పక్కన మొగుడున్నాడనే వాడితో కొంచెం ప్రేమగా ఉందామని ఉందా నీకు? నన్ను ప్రశ్నించే ముందు ఒక్కసారి నీ గురించి ఆలోచించుకో. ఎలా పెంచారో ఆ తల్లిదండ్రులు. వాళ్లకో దండం అన్నాడు అంశు. నన్నే మొహం పగలగొడతా అంటే నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా? నువ్వొకటి కొడితే నేను 4 కొట్టగలను. అంటే ఇన్ని రోజులు నేను చాటు చేస్తుంటే దొంగచాటుగా చూస్తున్నారా? డైరెక్ట్‌గా అడగొచ్చుగా. ఇంత డౌట్ మనసులో పెట్టుకుని ఇన్ని రోజులు కామ్‌గా ఉన్నారా? ఎప్పుడూ అడగాలా అని పార్టీలు అంటే కంపెనీ తరపున ఎప్పుడో ఒకసారి జరుగుతాయి. నీలా వారానికి ఒకసారి తప్పతాగి చిందులెయ్యను. ఛీ! ఇలాంటి అనుమానపు మనిషితో నేను కాపురం చేయలేను. నువ్వు చేస్తే లేదు గానీ నేనడిగితే వచ్చిందా? పోవే. నువ్వు చెయ్యను అంటే ఇక్కడ బతిమాలే వాళ్ళు ఎవరూ లేరు. నాకింకో అమ్మాయి దొరకదు అనుకుంటున్నావా? అన్నాడు అంశు. అయితే ఇదన్నమాట మీ ప్లాన్. నన్ను వదిలేసి ఎవరినో చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఇంత రాద్ధాంతం చేస్తున్నారా? నీకేనా దొరికేది? నాకేం తక్కువ? చదువు, జాబ్ అన్నం అని నీకంటే ఎక్కువే నాకు దొరకడా ఇంకొకడు అంటుంది ప్రియ. అంతే. అంశు ఇగో దెబ్బతింటుంది. లాగిపెట్టి ఒకటి పీకుతాడు. అదే దెబ్బ ప్రియ కూడా రిటర్న్ ఇస్తుంది. అంతే. స్పీడ్‌లో విడాకులకు అప్లై చేస్తారు. వాళ్ళకి ఒక లాయర్‌ని కౌన్సిలర్‌గా నిర్మిస్తారు జడ్జి గారు. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండా వెళ్ళి లాయర్ ఎదురు కూర్చుంటారు. హాయ్, నా పేరు సుప్రజ. మీ పేరు అంటుంది లాయర్. హాయ్ మేడం, నా పేరు అంశు. హాయ్ మ్యామ్, నా పేరు ప్రియ. ఒక మిస్టర్ అండ్ మిసెస్ ప్రియా, అంశు. చెప్పండి, అసలు ఎందుకు విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నారు? వాళ్ళు మొత్తం గొడవ గురించి చెప్తారు. అంతా విన్న సుప్రజ పెద్దగా నవ్వుతుంది. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు.
సారీ, ఒక కాఫీ దగ్గర విడాకుల వరకు వచ్చిందంటే మీరు మహానుభావులండి అంటుంది. లేదు మేడం, తనకి నాకంటే ఎక్కువ సంపాదిస్తుంది అని పొగరు అంటాడు అంశు. లేదు మేడం, తను మగాడు అని ఆడదెప్పుడు తనకంటే తక్కువలోనే ఉండాలని బలుపు అంటాడు. సరే అంశు, కాసేపు నువ్వు బయట వెయిట్ చెయ్యి అని చెప్తుంది. అంశు వెళ్ళాక ప్రియ, నేను నీ ఫ్రెండ్గా అనుకుని ఒక విషయం అడుగుతా, సూటిగా చెప్పు అంటుంది. సరే మేడం, అడగండి అని అంటుంది ప్రియ. నీకు అంశు అంటే ఇష్టమే కదా? ఇష్టమే మేడం, చాలా. మొదటిసారి ఫోటో చూసినప్పుడే నచ్చాడు అని చెప్తుంది ప్రియ. ఓకే, నువ్వు వెళ్ళి అంశుని పంపు అని చెప్తుంది. వెళ్ళే ముందు ఒక్క మాట, బయట ఒక్కదానికే బోర్ కొడుతుంది కదా, నేను అంశుతో మాట్లాడే వరకు నీ మొబైల్లో నువ్వు అంశు ఉన్న ఫోటోలు చూసి ఏ ఏ సందర్భాల్లో అవి తీసుకున్నారో గుర్తు తెచ్చుకో అని చెప్తుంది. సరే అని బయటికి వెళ్తుంది ప్రియ. అంశుని పంపే ముందు కూడా అదే చెప్పి పంపింది సుప్రజ. ప్రియ బయటికి వెళ్ళేసరికి అంశు మొబైల్ చూస్తూ నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వు చూసిన ప్రియ కాసేపు అలాగే చూస్తూ ఉంటుంది. అంశు తన వైపు తిరిగేసరికి తడపడి నిన్ను మ్యామ్ పిలుస్తున్నారు అని చెప్తుంది. అంశు లోపలికి వెళ్ళేసరికి తనకి సేమ్ ప్రశ్న వేస్తుంది. సుప్రజ అప్పటికే కాస్త రిలీఫ్గా ఉన్న అంశు చాలా అంటే చాలా ఇష్టం మేడం, తనని మొదటిసారి చూసినప్పుడే నా సోల్మేట్ తనే అని ఫిక్స్ అయ్యాను, అంతా నచ్చింది నాకు అని చెప్తాడు. కాసేపు మౌనంగా ఉంటుంది. సుప్రజ అంశు కూడా సైలెంట్గా ఉంటాడు. 10 నిమిషాల తరువాత ఇంక వెళ్ళి మీ ఆవిడను తీసుకురండి అని చెప్తుంది. అంశు వెళ్ళేసరికి ప్రియ కూడా నవ్వుకుంటూ ఉంటుంది. అలా కాసేపు చూసిన అంశు మేడం పిలుస్తున్నారు అంటాడు. అంశు వైపు చూసిన ప్రియ కోపం ఎక్కడ పోయిందో కూడా తెలియకుండా చిన్నగా నవ్వుతుంది. ఇద్దరూ లోపలికి వెళ్ళాక ఇప్పుడు కావాలా విడాకులు చెప్పండి, 2 డేస్లో వచ్చేలా చేస్తా అంటుంది సుప్రజ ఇద్దరి మొహాల వైపు చూస్తూ. ఇద్దరూ సైలెంట్గా ఉంటారు. చూడండి, మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, కానీ దాన్ని చూపించకుండా మీ ఈగో కప్పేస్తుంది. ఇద్దరి మధ్య ముఖ్యంగా అండర్స్టాండింగ్ లేదు. పెళ్లి జరిగి 6 నెలలు కాకుండానే విడాకుల వరకు వచ్చారంటే అర్థమవుతుంది. భార్య భర్త మధ్య ఉండాల్సింది నువ్వు గొప్ప నేను గొప్ప అనే పోటే కాదు, ఇద్దరం కాదు మనం ఒక్కరమే అనే భావన. చిన్న కాఫీ దగ్గర ఇంత గొడవ జరిగింది అంటేనే అర్థమవుతుంది మీకు పొగరు అనే పిచ్చి పీక్స్లో ఉందని. కొంచెం దాన్ని తగ్గించుకొని సర్దుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. చూడు ప్రియా, నీకు తను ఎలా ఉంటే నచ్చుతాడో పూర్తిగా తనకు అర్థమయ్యేలా చెప్పు. అది ప్రేమగా, కోపంతో సాధించలేనిది ప్రేమతో ఖచ్చితంగా సాధించవచ్చు. అంశు, ఇది నీకు వర్తిస్తుంది. ముందు ఒక వారం రోజులు సెలవు పెట్టి ఇద్దరూ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోండి. ఎవరికి ఎలా ఉంటే ఇష్టమో తెలుసుకోండి. ఒకరికి నచ్చినట్టుగా ఒకరు ఉండటానికి ప్రయత్నించండి. ఒక్క వారం ఇలా ట్రై చేయండి. అప్పుడు కూడా మీకు విడిపోవాలి అనిపిస్తే అప్పుడు నేనే మీకు విడాకులు ఇప్పిస్తా జడ్జి గారితో మాట్లాడి అని చెప్తోంది. ఇద్దరు ఆలోచనలో ఉన్నారు. ప్రియని పక్కకి తీసుకెళ్ళి, చూడు ప్రియా, కాఫీ అడిగాడు అంతే కదా, ఒక్కసారి 2 సార్లు అడిగినప్పుడు నవ్వుతూ తెచ్చివు, మూడోసారి నీకు ఓపిక లేదనుకో చిన్నగా తన చెంపపైన చేయి వేసి నుదిటిపైన చిన్న ముద్దు పెట్టి, అంశు, రోజూ నా చేతి కాఫీనే తాగుతున్నావు కదా, నాకు నీతో కాఫీ చేయించుకోవాలని ఉందిరా అని ప్రేమగా ముద్దుగా చెప్పు. దెబ్బతో చేతులు కాల్చుకునైనా చేసుకొస్తాడు. అప్పుడు అది ఎంత చండాలంగా ఉన్నా కోపం తెచ్చుకుని మొహం మీద కొట్టకుండా, బుజ్జి చాలా బాగా చేసావురా, సూపర్గా ఉంది, కాకపోతే అది తక్కువైంది, ఇది ఎక్కువైంది, అసలు మొదటిసారి ఇంత బాగా చేసావంటే ఇంకా 2-3 టైమ్స్ అలవాటు పడితే చంపేస్తావేమో అని తనని మాటలతో పొగుడు. దెబ్బతో నిన్ను వంట జోలికి పోనీయకుండా చేసి పెడతాడు అంటుంది. ప్రియా ఒక్కసారిగా నవ్వుతుంది. అమ్మయ్య, ఒక కేస్ క్లోజ్ చేశాను అని. ఇదిగో ఇప్పుడు నవ్వావే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ నవ్వు నీ మొహంలో ఉంటే అంశు కోపం అనేది ఎక్కడుందో కూడా కనిపించదు అని చెప్పి, ఇది మన లేడీస్ సీక్రెట్, నువ్వు పొరపాటును కూడా అంశుతో చెప్పకు అంటూ ఇద్దరూ నవ్వుకుంటూ వస్తారు. అప్పటికే అక్కడ ఉన్న అంశు వచ్చి ఏం జరిగిందా అని చూస్తాడు.
అంశు ఇద్దరూ ఒకరికొకరు అన్ని పనుల్లో హెల్ప్ చేసుకుంటూ ఉండండి. ఈ వారం రోజులు తరువాత అదే అలవాటు పడుతుంది. గుడ్ లక్. ఇద్దరూ ఇంకా నా దగ్గరకు రారు అని ఆశిస్తున్నా. ఇద్దరూ సుప్రజకి థ్యాంక్స్ చెప్పి వెళ్తుంటే ఇంకో విషయం మర్చిపోకండి అని అరుస్తుంది. ఏంటి అన్నట్టు ఇద్దరూ తిరిగి చూస్తారు. సుప్రజ నవ్వుతూ, ఒకవేళ ఇద్దరికీ కోపం వచ్చి గొడవ జరిగిందనుకోండి. జరుగుతుందిలే, అది కామన్. అప్పుడే కాపురంలో కొంచెం థ్రిల్ ఉంటుంది. ఆ గొడవ అయిపోయాక ఇద్దరూ ఒకరోజు మాత్రమే అలిగి కూర్చోండి. నెక్స్ట్ డే నేను ఇందాక చెప్పానే అలా మీ ఇద్దరి క్లోజ్ పిక్లు చూస్తూ మీరు ఎంజాయ్ చేసిన క్షణాలు, సంతోషంగా ఉన్న మధురానుభూతులు ఒక 10 నిమిషాలు గుర్తు తెచ్చుకోండి. ఎవరి ముందు హ్యాపీ మూడ్లోకి వస్తే వాళ్ళు సారీ చెప్పండి. తప్పు ఎవరిది అనే సంగతి మర్చిపోండి. అప్పుడే మీ లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇద్దరూ అలాగే మేడం అని చెప్పి సంతోషంగా ఇంటికి వెళ్తారు. కొత్తగా జీవితాన్ని మొదలు పెడతారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.